హాయ్ ఇంటర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ బ్రదర్ సాయినాథ్. టీఎస్ ఇంటర్మీడియట్కి సంబంధించిన రిజల్ట్స్ అప్డేట్స్ అనేవి వెంటనే మీకు అప్డేట్ చేస్తూ తెలియజేస్తుంటాను. ఈరోజు రిజల్ట్స్కి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ గురించి ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే 9+3 మార్క్స్ అనేవి అందరికీ యాడ్ చేస్తారా, అందరినీ పాస్ చేస్తున్నారు అనేది, ఆల్ పాస్ అనేది రెండో డౌట్ ఉన్నది. అలాగే ఫలితాలు ఎప్పుడు రాబోతున్నాయి అనేది చాలామంది విద్యార్థులలో మూడో డౌట్ ఉన్నది. వీటన్నిటి గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వన్ 9+3 మార్క్స్ అందరికీ యాడ్ చేస్తున్నారు అనేది ఫేక్ న్యూస్ అనమాట. ఇది కేవలం బోర్డు ప్రశ్నాపత్రంలో ఎవరికైతే తప్పులు దొరికాయో, మ్యాథ్స్ ఏలో, మ్యాథ్స్ బిలో, మ్యాథ్స్కి సంబంధించిన సబ్జెక్టులలో గతంలో తప్పులు దొరికాయి ఎస్ఏక్యూ ఎల్ఏక్యూలు అని చెప్పేసి ఒక పేపర్ ఆర్టికల్ అయితే చూసుకున్నాం. సో అవి అటెంప్ట్ చేసిన విద్యార్థులకు మాత్రమే ఆ మార్క్స్ యాడ్ కావడానికి అవకాశం ఉన్నది. సో అందరికీ యాడ్ అయ్యే అవకాశం లేదు. అదర్ గ్రూప్స్ హెచ్ఈసి సిఈసి అభ్యర్థులు కావచ్చు, సో బైపీసీ విద్యార్థులు కావచ్చు, సో సంబంధిత ఫిజిక్స్లో ఈ మార్క్స్ యాడ్ కావడానికి అవకాశం లేదు. కాబట్టి ఓన్లీ మ్యాథ్స్లో కొన్ని తప్పులు దొరికినట్లుగా బోర్డు వద్దకు వెళ్ళింది. సో దానికి సంబంధించి స్పందించారు. ఓన్లీ అటెంప్ట్ చేసిన విద్యార్థులకే ఈ మార్క్స్ అందించబోతున్నారు. దీనిపై క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. 9+3 మార్క్స్ అనేది ఫేక్ న్యూస్. రెండోది, ఈ 9+3 మార్క్స్ కారణంగా అలాగే సంబంధిత అధికారులు కూడా గతంలో ఏ విధంగా అయితే అందరినీ పాస్ చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా పాస్ చేస్తారు అనే కొన్ని ఫేక్ న్యూస్ వస్తున్నాయని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. సో అది కూడా ముమ్మాటికి ఫేక్ న్యూసే అనమాట. ఆల్ పాస్ అనేది లేదు. 24వ తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వ్యవధిలో ఫలితాలు అనేవి విడుదల చేయబోతున్నారు. సో ఈసారి కూడా గర్ల్స్దే పై చేయి ఉండే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సో ఇంటర్ అలాగే 10th ఫలితాలలో అమ్మాయిలదే హవా ఉన్నది అని చెప్పేసి మనం చూసుకున్నాం. ఇక్కడ కూడా అదే రీతిలో, గతంలో కూడా అదే రీతిలో ఉంది కాబట్టి ఈసారి కూడా గర్ల్స్దే హవా ఉండే అవకాశం అయితే అవుపిస్తుంది. సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా అప్డేట్స్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రాబోయే వీడియోలలో మీకు తెలియజేస్తుంటాను. ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మర్చిపోకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి.